హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే డిగ్రీ సెకండ్ సెమ్ వాళ్ళకి జరగనున్నటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడదాము. చాలా అంటే చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే కీ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అసలుకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, వాటిని ఎట్లా చదవాలని చెప్తాను. దాంతోపాటు వీటన్నిటిని తక్కువ టైంలో ఎట్లా చదువుకోవాలి, అసలు ఎట్లా పాస్ అవ్వాలి, A to Z ఈ వీడియోలో ఈ యొక్క ఏదైతే మనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ ఉందో దాని గురించి సింపుల్గా తక్కువ టైంలో పాస్ అవ్వడం ఎట్లా, పాస్ అవ్వడం కాదు అంతకన్నా బెటర్ స్కోర్స్ ఎట్లా తెచ్చుకోవాలని ఇట్లాంటి ఆన్సర్ అన్నిటి గురించి అయితే మాట్లాడతాను. నా వల్ల కానీ లేకపోతే మన ఛానల్ వల్ల కానీ యూజ్ అయింది అనుకుంటే, లేకపోతే టీచింగ్ నచ్చిన ఈ యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉంటాయో వీటికి గ్రోత్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అట్లీస్ట్ ఎవరికైతే యూజ్ అయింది అనుకొని నచ్చింది అనుకుంటారో వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఇట్లా షేర్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఈ యొక్క మన అగ్రికల్చర్ మార్కెటింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్స్ అని ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మాట్లాడే ముందు 1 or 2 minutes ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే ఏంటిది దాని గురించి ఓవరాల్గా 1 or 2 minutes మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ అని ఏంటంటే ఏవైతే మనకి వ్యవసాయం మీద ఉన్నటువంటి వ్యవసాయం ఉంటుంది కదా, దాని మీద వచ్చే ప్రొడక్ట్స్ కానీ ఎనీథింగ్ ఇట్ మేబీ చాలా ఉంటుంది. ఇవి అన్నీ మనం ఏదైతే ఇది బేస్ అనుకోండి, మిడిల్ అనుకున్నట్లయితే మనం పాడి పంటలు పండించేది ఇదంతా ఒక ఎత్తు వస్తుంది. అది కాకుండా వన్స్ మనం ఆ పంట అనేది హార్వెస్ట్ చేసిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏ విధంగా దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి ఎట్లా అమ్ముతాం అనేది మార్కెటింగ్ కిందకు వస్తుంది. ఇప్పుడు మనం ఆ పార్ట్ ఈ ఏరియా నుంచే మాట్లాడుతున్నాం. ఏదైతే ఆ యొక్క ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ అనేది చేతికి వచ్చిన తర్వాత నుంచి దాన్ని ఎట్లా మనం మార్కెట్ చేస్తామో అనే దాని గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుతాం. అది ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్. ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడుకున్నట్లయితే మనకి యొక్క అగ్రికల్చర్ మార్కెట్స్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. అగ్రికల్చర్ మార్కెట్ అంటే ఏందో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ మాట్లాడుకున్నట్లయితే అవి ఎట్లా ఉంటాయి అంటే విలేజ్ మార్కెటింగ్ ఉంటుంది. ఫస్ట్ ఎట్లా అంటే ఓన్లీ మన కాడ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎనీథింగ్ ఇట్ మేబీ ఆ పర్టికులర్ ఉన్నటువంటి ఆ గ్రామంలో 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, ఆ ఉన్నటువంటి ఆ గ్రామంలో మాత్రమే కొనుగోలు కానీ అమ్ముకోవడాలు జరుగుతాయి. దీన్ని మనం విలేజ్ మార్కెటింగ్ అంటాం. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దానికన్నా కొంచెం పెద్దగా ఉండేది నార్మల్ మార్కెటింగ్ ఉంటుంది. అది ఎట్లా అంటే మనకు ఒక చిన్నది ఒక బిఫోర్ ఎట్లా చెప్పాలంటే మీకు ఒక మండలం లెవెల్లో ఉంటుంది. ఆ మండలం లెవెల్లో జరిగేటువంటి మార్కెటింగ్ మొత్తం అంటే అగ్రికల్చర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది. దీన్నే మనం ప్రైమరీ మార్కెటింగ్ అని అంటాము. ఇట్లా సెకండరీ టెర్షరీ మార్కెట్స్ ఉంటాయి. ఆ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఉంటాయి. నేషనల్ మార్కెటింగ్ అంటే ఏముందంటే ఏదైతే మన భారతదేశం తీసుకున్నట్లయితే మన నేషన్ మొత్తంలో జరిగేటువంటి మార్కెటింగ్ ఓన్లీ అగ్రికల్చర్ గురించే మాట్లాడుతున్నాము. అదర్ దాన్ అగ్రికల్చర్ తప్పన మిగతావి కూడా చాలా మార్కెట్స్ ఉంటాయి. వాటి గురించి మనం డిస్కస్ చేయము. అర్థమైంది కదా. ఇట్లాగా టైప్స్ ఉన్నవి. మీరు సింపుల్గా ఏం లేదు, ఎట్లా ఆన్సర్ చేయాలంటే ఈ యొక్క టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ వచ్చేసరికి ఫస్ట్ డెఫినేషన్ రాయండి. ఆ తర్వాత డెఫినేషన్ అయిపోయిన తర్వాత ఎన్ని టైప్స్ ఉన్నాయో ఆ టైప్స్ మొత్తం 1 2 3 4 ఇట్లా నెంబర్స్ వేసేసి ఉన్నాయి మొత్తం రాసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో ఇప్పుడు రూరల్ మార్కెటింగ్ ఆర్ విలేజ్ మార్కెటింగ్ అంటాం. విలేజ్ మార్కెటింగ్ తీసుకున్నట్లయితే ఆ విలేజ్ మార్కెటింగ్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసి దాని గురించి మీరు 1 or 2 పారాగ్రాఫ్స్ రాయండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రైమరీ మార్కెట్ డెఫినేషన్ దాని గురించి. నేను ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఎందుకు చెప్తాను అంటే ప్రతి క్వశ్చన్ కూడా పాసిబుల్ అయినంత వరకు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇట్లా కనుక మీరు ఆన్సర్స్ రాసినట్లయితే ఫస్ట్ ఫీల్ అండ్ లుక్ అంటే మనం చూడడానికి ఫస్ట్ నీట్గా ఉంటుంది. దానివల్ల ఎవరైతే వాల్యూస్ చేస్తారో పేపర్ అనేది ఎక్కువ మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. అర్థమైంది కదా. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ICT ఇన్ మార్కెటింగ్. ICT అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటాయో ఈ యొక్క కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే డిజిటలైజేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ప్రతిదీ మీరు ఆన్ పేపర్ మీద పెట్టచ్చు. ఎవరు కూడా వర్రీ అవ్వద్దు. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఒకటి బుక్లో ఉన్నదే రాయాలని ఎవరికి కూడా రూల్స్ ఏమి ఉండవు. అదే అంటే పర్టికులర్ పర్సన్ వాళ్ళు దానికి రిలేటెడ్ ఆన్సర్ రాస్తారు. టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంటుంది, మెటీరియల్లో ఒకటి ఉంటుంది, టీచింగ్ అంటే ఎవరైతే మీకు ఫ్యాకల్టీ చెప్తారో అది వేరు ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా మీరు ఏం చేయాలంటే అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ రిలేటెడ్ ఉందా లేదా అది మాత్రమే చూస్తారు. కానీ బుక్లో ఉన్నదే ఈజ్ ఉంటే ఈజ్ దా ఉంటుందా అని అట్లా ఏమి ఉండదు. సో ఏదైతే చెప్తున్నానో మొత్తం కూడా ఆన్ పేపర్ మీద పెట్టచ్చు. కేర్ఫుల్గా అయితే వినండి. ఓకే. ఇప్పుడు రోల్ ఆఫ్ ICT ఇన్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్లో చూసుకున్నట్లయితే ఎటువంటి డిజిటలైజేషన్ లేదు, ఏం లేదు. సో ఒక రైతు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొబాకో కానీ లేకపోతే చిల్లీస్ వేసిండ్రు. ఈ యొక్క చిల్లీస్ మిర్చి అనే పంటని అమ్మాలంటే డైరెక్ట్గా తనే దళారితో మాట్లాడుకోవడం కానీ లేకపోతే తనే మార్కెట్కి వెళ్ళేసి అమ్ముకునేవాడు. ఇది ఇప్పుడు అట్లా కాదు. ఉన్నటువంటి డిజిటలైజేషన్లో భాగంగా
మనకి ఎట్లా అంటే కొత్త కొత్త మొబైల్ అప్లికేషన్స్, ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ కలిపి ఒకేసారి ఆన్సర్ చేస్తా. మొబైల్ అప్లికేషన్స్ వచ్చినాయి, అట్లానే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి. సో మనకున్నటువంటి ప్రాబ్లమ్ని ఈ పర్టికులర్, మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే ఈ యొక్క యాప్స్ నేమ్స్ కానీ, అట్లానే గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్ కానీ డిస్ప్లే మీద నేమ్స్ అయితే హైలైట్ అవుతుంటాయి, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రి మార్కెట్ ఉంది. అగ్రి మార్కెట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ యాప్ మీకు దేని గురించి చెప్తుందంటే, నీకు ఉన్నటువంటి ప్రోడక్ట్ని నీ ఉన్నటువంటి రేంజ్లో ఒక 50 కిలోమీటర్ ఆ రేంజ్లో నీకు ఎంత వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు టొమాటో పండించను, ఆ టొమాటోకి నీ చుట్టుపక్కల ఎంత, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఎంత రేట్ పలుకుతుందని ఎమ్మటే తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి నీకు ఒక అవగాహన వస్తుంది, ఏ ఏరియాలో అమ్ముకుంటే నీకు ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి. ఇట్లాగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నవి. ఇట్లా దీనివల్ల ఇదంతా ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఈ యొక్క ఐసీటీ వల్లే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, ఈ యొక్క ఐటీ వల్ల పాసిబుల్ అవుతుంది. డిజిటలైజేషన్ తీసుకురావడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి మేజర్గా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది, దాంతోపాటు ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అని చెప్పాలంటే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, అట్లా కాకుండా తెలంగాణ స్టేట్లో ఒకళ్ళు ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఉన్నోడికి టొమాటో కావాలి అంటే, టొమాటో అనేది అవసరం ఉంది. ఎక్సెస్ ఆఫ్ టొమాటో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. ఎక్సెస్ ఆఫ్ టొమాటో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నప్పుడు నీకు ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ మీకు తెలియదు, ఎట్లా డిజిటలైజేషన్ లేకపోతే. అట్లా కాకుండా ఒక యాప్ కానీ, ఒక ఇంటర్మీడియట్ సోర్స్ ఏదైనా పెట్టుకొని, నీకు ఎక్కడెక్కడ టొమాటో అవసరం ఉందో నీకు కనపడింది అనుకో, దాన్ని బట్టి ఇమీడియట్గా ఎవరైతే అక్కడ అమ్ముకుంటారో, కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకొని నీ దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత ప్రైస్ను ఫిక్స్ అయ్యి అమ్ముకోవచ్చు. దీనివల్ల ఏంటంటే, ఫస్ట్ నీకు టొమాటో లాస్ తగ్గింది అంటే, ఒక 2-3 డేస్ నీకు అక్కడ ఎక్సెస్ ఉంది కాబట్టి నువ్వు అమ్మకపోతే అది స్పాయిల్ అయిపోతుంది. అట్లాగా అవసరాల నీడ్స్ అవుతవి, అట్ ద సేమ్ టైం నీకు ప్రాఫిట్స్ వస్తవి. సో డిజిటలైజేషన్ అవ్వడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటవి. అట్ ద సేమ్ టైం లాసెస్ కూడా ఉంటవి. అవి మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటంటే, చాలామంది రైతులకి అంతరా ఎడ్యుకేటెడ్ ఉండరు కాబట్టి వీటిని ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియదు, కొన్నిసార్లు మోసపోతుంటారు. సో దీనికోసం ఏం చేయాలంటే, గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ తీసుకురావాలి. ఎట్లా అంటే, కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఇట్లా డిజిటలైజేషన్ వచ్చింది, ఇన్ని యాప్స్ ఉంటవి, ఇట్లా మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంతవరకు ఆ యొక్క ఫార్మర్స్ ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకి కొన్ని ఎడ్యుకేషన్ కల్పించడం వల్ల, అంటే దాని మీద ఒక అవగాహన తీసుకురావడం వల్ల కొంతవరకు దాన్ని నిర్మూలించవచ్చు. ఓకే. ఇది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నబార్డ్, ఇది ఖచ్చితంగా మీకు ఎయిదర్ షార్ట్స్లో కానీ లాంగ్స్లో కానీ వస్తుంది. నబార్డ్ అంటే ఏం లేదు, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. అట్లా ఏం చేస్తుందంటే, ఈ బ్యాంక్ అనేది ఇప్పుడు మనకి ఆంధ్ర బ్యాంక్కి లేకపోతే ఎస్బీఐ బ్యాంక్స్ ఎట్లా ఉంటాయో మనీ కంట్రోల్ చేస్తుంటాయి కదా, సేమ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క అగ్రికల్చర్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒక బ్యాంక్ ఉంటుంది. ఇదేంటంటే, మేజర్గా చూసుకున్నట్లయితే ఒక రైతుకి లోన్స్ కావాలంటే లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే సబ్సిడీలు కావాలంటే, ఇంతకుముందు పాస్ట్లో అయితే రైతులకి లోన్స్ ఇచ్చేవాళ్ళు. లైక్ అంటే ఇప్పుడు సబ్సిడీలు అట్లాంటివి వచ్చేవి కాదు. ఇంతకుముందు లోన్స్ కావాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని వీళ్ళు సొంతంగా వీళ్ళే పెట్టుకో, ఎందుకంటే బ్యాంక్ నమ్మదు ఫస్ట్, ఎందుకంటే వీళ్ళ దగ్గరికి ఇన్కమ్ రాదు అని చెప్పేసి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఇస్తున్నారు, ఇది సెకండరీ. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకోవడం కోసమే ఈ బ్యాంక్ ఉంది. ఈ నబార్డ్ అనేది మీకు డైరెక్ట్గా రైతులకు హెల్ప్ చేయదు, కాకపోతే ఆ బ్యాంక్కి రైతులకి మధ్యలో మీడియేటర్గా ఉంటుంది. ఇదేమేమి చేస్తుందంటే, రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, లేకపోతే లోన్స్ కానీ, సీడ్స్ కానీ, ఇట్లా విత్తనాలు కానీ, ఇట్లా చాలా ఉంటాయి రైతులు, లేకపోతే ఇనీషియల్ స్టేజ్లో పెట్టుబడుల కోసం మనీ అవసరం అవుతుంటుంది. ఇట్లాంటివన్నీ నీకు త్రూ ఒక ఇంటర్మీడియట్ ద్వారా ఉండి కల్పిస్తుంది. ఇంకా దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎట్లా అంటే, ఒకసారి నీకు రైతులకు కావాల్సినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు విల్లింగ్ ఉన్నాడు ఒక పంట పండించుకోవడానికి, ఆ రైతుకి కావాల్సినటువంటి కరెక్ట్ టైంలో డబ్బులు కనుక చేజిక్కినాయి అంటే, తను ఏదైతే తన డ్రీమ్ ఉందో తను ఫుల్ఫిల్ చేసుకుంటాడు. దాంతోపాటు మన ఇన్కమ్ కూడా గ్రోత్ అవుతుంది. ఒక 10 మంది రైతులు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ నువ్వు కనుక 10 ఫార్మర్స్ ఉన్నప్పుడు కల్పించినట్లయితే వాళ్ళు వర్క్ చేసేదానికన్నా ఎక్కువ ఎంతూజియాసంతో వర్క్ చేస్తారు, నువ్వు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు. అప్పుడు ఏంటంటే, నీకు 1x రావాల్సిన ప్రోడక్ట్ అట్లీస్ట్ 4 times 5 times వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 10 క్వింటాలు రావాల్సినటువంటి రైస్ నీకు 100 క్వింటాల్స్ వచ్చిందనుకో, సో స్కార్సిటీ అనేది తగ్గుతుంది. ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఇంకా మాట్లాడుకున్నట్లయితే, మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు కూడా. అట్లా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇదంతా అడ్వాంటేజ్. అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే, డిఫైన్ అగ్రికల్చర్. అసలు అగ్రికల్చర్ ఏంది? అగ్రికల్చర్ ఈజ్ నథింగ్, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం వాడేటువంటి ఐటమే ఇన్ బిట్వీన్లో ఉండేది అగ్రికల్చర్. అగ్రికల్చర్ ద్వారా మన త్రూ అంటే ల్యాండ్ రిసోర్సెస్ని వాడుకొని మనం ఏదైతే ప్రొడక్ట్, లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో మాట్లాడుకుంటే మనకు చాలా, ఒక టమాటో కాంచి తీసుకున్న, ఈవెన్ నువ్వు వేసుకున్న షర్ట్లు ఇవి కూడా అగ్రికల్చర్ నుంచి. అట్లా అంటే అవి డైరెక్ట్, ఇవేమో కొన్ని డైరెక్ట్ ఉంటుంది, కొన్ని ఇండైరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ సరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు డైరీ సిస్టమ్ ఉంది, దాంట్లో మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి, అవి కూడా అగ్రికల్చర్ కిందకే వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే, నీకు ఇప్పుడు వెజిటేబుల్స్ ఉంటవి, ఫ్రూట్స్ ఉంటవి, ఇట్లాంటివన్నీ డైరెక్ట్ అన్నట్టు. అట్లా కాకుండా నువ్వు ఒక షర్ట్ తీసుకున్నట్లయితే
షర్ట్ అనేది ఇండైరెక్టే, బట్ డిపెండ్స్ అపాన్ ఏమిదంటే ఈ యొక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. అగ్రికల్చర్ మార్కెటింగ్‌లో వాళ్ళు నీకు కాటన్ గనక పంపియకపోతే నీకు షర్ట్ అనేది తయారవ్వదు. సో, అందుకని చెప్పేసి ఇట్లా ఉంటవి. ఇవన్నీ అగ్రికల్చర్ మార్కెట్స్ కిందకే వస్తవి. ఏవైనా షుగర్ కాడ నుంచి మనం వాడే ఇప్పుడు ఒక కిరాణా స్టోర్ తీసుకున్నట్లయితే కిరాణా స్టోర్‌లో ఉండేటువంటి మినిమమ్ 60-70% ఆఫ్ ఐటెమ్స్ అన్నీ అగ్రికల్చర్ మార్కెట్స్ కిందకి వస్తవి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటది. అదే అగ్రికల్చర్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి వేరియస్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ దీంట్లో ఆక్వాకల్చర్